నిన్న గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ అనేక అంశాలపై అతను మాట్లాడడం జరిగింది. బడ్జెట్ సమావేశాలను అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అనేక పథకాలు మేము తీసుకొచ్చాము, ప్రజలు మాకు నమ్మి మాకు ఓటేశారు కాబట్టి మా ప్రభుత్వం ఈరోజు నిలబడింది, కూటమి ప్రభుత్వం అని పదే పదే చెప్పుకుంటూ ఏదైతే పథకాలు మేము ఇచ్చామో మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టో ప్రకారం ఆ పథకాలను కూడా అమలు చేయడానికి సక్సెస్ఫుల్ అవుతున్నాము. నిధులు తీసుకొచ్చాము, నియామకాలలో కూడా చాలా పెద్ద ఎత్తున పురోగతి చెందినాం. అలాగే అన్ని విషయాలు చెప్పుకుంటూ పోయారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నదో, జగన్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు పప్పెట్గా వ్యవహరించారు. రిటర్న్ స్క్రిప్ట్ మాత్రమే చదివారు, పురోగతి మాత్రం సున్నా ఉంది. కేవలం బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి చర్యలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం శూన్యమున్నాయని చెప్తున్నారు. కాకపోతే నజీర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, అతను మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తుంది, దోసుకోపోతుంది అనేది చెప్పారు. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ జమీల్. ఏదైతే నిన్న బడ్జెట్ కి సంబంధించినంత వరకు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు దుర్భర పాలన, దృష్ట పాలన అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుపారిపాలన గత 8 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉందంటూ కూడా గవర్నర్ నజీర్ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఐటీ రంగానికి కానీ, అదేవిధంగా కృత్రిమ మేధా రంగానికి సంబంధించి టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు వెళ్తున్న వికాస్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా ఎవరైతే గవర్నర్ ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే గత ప్రభుత్వం 93 పథకాలను ఆపేసినటువంటి పరిస్థితుల్లో 74 పథకాలను పునరుద్ధరించామని, 9,371 కోట్లు అప్పులు తీర్చామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. నీరు కానీ, రోడ్లకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి 10,125 కోట్లు విలువైన బిల్లులు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏపీ బ్రాండ్ అనేది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. విశాఖ ఉక్కుకు సంబంధించి పునర్జీవనం, కొత్త రైల్వే జోన్ లాంటి అంశాలకు సంబంధించి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కూడా కృషి చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడాను పెట్టుబడులకు సంబంధించినంత వరకు భారీ పెట్టుబడులు అయితే వస్తా ఉన్నాయి. గూగుల్ కానీ, అదేవిధంగా టాటా పవర్, అలాగే గ్రీన్, TCS తో పాటుగా అనేక అంతర్జాతీయ సంస్థలు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. 6.5 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడులు రాబోతున్నాయి. 4 లక్షలకు సంబంధించి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అంటూ కూడా గవర్నర్ ప్రసంగం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను ప్రధానంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి సంబంధించి నిధులకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలో అనేక పథకాలతో పాటుగా రాష్ట్ర పునర్జీవనం ఏర్పాటు అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 2047 నాటికల్లా ప్రతి కుటుంబానికి ఇల్లుండే విధంగా, రాష్ట్రంలో నిరుపేదలు ఎవరు లేకుండా చూసే విధంగా కూడాను ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినంత వరకు ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే మరీ ముఖ్యంగా రోడ్లు అనేవి ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ నేపథ్యంలో రాష్ట్రానికి పునర్జీవనం కల్పించేందుకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి రోడ్లు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టామంటూ కూడా గత 8 నెలల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి సాగునీరు, తాగునీరు అనేక అంశాలు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినంత వరకు ఒకవైపు బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పూర్తిగా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా నిన్న అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా కొంత డైనమాలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినంత వరకు పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్ష
హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కనీస బాధ్యతాయుతంగా మెలగకుండా బయటకు వచ్చేయడంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు సొంత చెల్లి షర్మిల ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు మాత్రమే భరత్ అసెంబ్లీలో ఉండి బయటకు వచ్చేసారంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే భరత్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో 6.5 lakhs crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, అలాగే 4 lakhs ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది అని రాబోతుంది, ఇవ్వబోతుంది, చేసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏ దిశలో కూడా మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించలేదు అని చెప్తున్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించినప్పటికీ దానికి సంబంధించిన బడ్జెట్లో కేటాయించడం మాత్రం జరగలేదు, అనుకున్నంత బడ్జెట్. మీరు గమనించవలసింది. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదైతే వాళ్ళు నినదించారో వాళ్ళు కూడా ఈరోజు సమ్మె బాట పట్టనున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు గవర్నర్ ప్రసంగం ఒక మొత్తం స్క్రిప్ట్ రిటర్న్ స్క్రిప్ట్ లాగానే వ్యవహరించారు అని చెప్తున్నారు. అంటే రాబోతుంది, చేపట్టబోతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నదనే సరి అయిన పద్ధతిలో అతను చెప్పలేకపోయారు. ప్రజలను ఆకర్షే విధంగా ఆ బడ్జెట్ సమావేశానికి సంబంధించిన అడ్రస్ లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినంత వరకు బడ్జెట్ సమావేశంలో ముందుగుంటా ఏదైతే ప్రసంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రసంగానికి సంబంధించి అయితే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రసంగం ప్రారంభించే ముందే గడిచిన 8 నెలల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో సుపరిపాలన అందించే విధంగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసింది కాబట్టి రాబోతా ఉన్నాయంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో డిఫెన్స్ చేసే పరిస్థితి అసెంబ్లీలో కనిపించలేనటువంటి పరిస్థితుల్లో బయట నుంచి ఇటువైపు అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు కానీ, మరొక వైపు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ కనీసం దీని మీద ఏదైతే గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉంది, ప్రజలకు సంబంధించినంత వరకు ఎటువంటి వసతులు కల్పించాలి, ప్రజలకు ఎటువంటి అవకాశాలు కావాలనే దానిపై అయితే మాత్రం ఎవరు ప్రస్తావించలేనటువంటి పరిస్థితి, డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ కి సంబంధించినంత వరకు కూడాను 8 నెలల ప్రభుత్వానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతా ఉన్న దానిపై మాత్రమే ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినంత వరకు దానిపైన డిఫెండ్ చేసే అవకాశం ఉండిపోతా ఉంది. ప్రతిపక్షాలు ఆ స్థాయిలో పోరాటం చేసే స్థాయిలో ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మరొక వైపు రైతాంగానికి కానీ, ఒకవైపు ఏదైతే వినియోగదారులతో పాటుగా ఏదైతే వ్యవస్థాపకులకు సంబంధించినంత వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఏదైతే కంపెనీలకు సంబంధించినంత వరకు ఎటువంటి అవకాశాలు, ప్రోత్సాహాలు కల్పిస్తాం లాంటి అంశాలపై ప్రస్తావన లేనప్పటికీ కూడా ఏదైతే మొదటి రోజు కావడంతో గవర్నర్ ప్రసంగంలో పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో కించ హర్షించాల్సినటువంటి అంశంగానే చూడొచ్చు. కాకపోతే ఏదైతే ఈ కంపెనీలకు సంబంధించినంత వరకు 6 లక్షలకు పెట్టుబడులకు వస్తున్నటువంటి నేపథ్యంలో 6 లక్షల కోట్లు ఎక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు, ఈ 4 లక్షల ఏదైతే ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు రాష్ట్ర యువతకి ఎటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎటువంటి నిధులు నియామకాలు ఇవ్వబోతా ఉన్నారు, ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి తలసరి ఆదాయం పడిపోతున్నటువంటి నేపథ్యంలో తలసరి ఆదాయం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కృషి చేయబోతా ఉన్న దానిపై అయితే మాత్రం ప్రస్తావన లేనటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లాంటి అంశాలను ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రోజు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంత వరకు ప్రప్రథమంగా రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దినచర్య రోజుకి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, రోజుకి కనీస వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉంది. రోజు క్యారేజీలు పట్టుకుని రోడ్డు మీద వెయిట్ చేసే పరిస్థితి రోజువారీ కూలీల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇసుకకు సంబంధించి ప్రధానంగా బలం కల్పించేటటువంటి పరిస్థితి
పరిస్థితి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కల్పించాలనుకుంటే ఇసుకకి సంబంధించి కానీ మరొక వైపు స్టీల్ సిమెంట్ లాంటి వ్యవహారాలపైన తగ్గిస్తారా పెంచుతారా దానిపై కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్రంలో ఏదైతే 100 రోజుల పని దినాలకు సంబంధించినంత వరకు కూలీలు 100 రోజులు కూలీలకు సంబంధించి కూడా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా 100 రోజుల పని దినాలు ప్రారంభం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. నిధులిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.